రామసేతును నిర్మించడానికి ఉడత ఎలా సహాయం చేసిందో తెలుసా? సీతమ్మను రక్షించడానికి రాముడు వానర సైన్యంతో కలిసి సముద్రంపై వారధి నిర్మిస్తున్న సమయం అది. హనుమంతుడు వానర వీరులు భారీ పర్వతాలను పెద్ద పెద్ద రాళ్లను మోసుకొచ్చి సముద్రంలో వేస్తున్నారు. వానర సైన్యం అంతా ఎంతో ఉత్సాహంగా జై శ్రీరామ్ అంటూ రాళ్లను నీటిలో వేస్తూ వారధిని వేగంగా నిర్మిస్తున్నారు. ఈ దృశ్యాన్ని ఒడ్డున ఒక చిన్న ఉడత గమనిస్తుంది. రాముడి కార్యంలో తాను కూడా ఏదో ఒక సహాయం చేయాలని ఆ ఉడత బలంగా నిర్ణయించుకుంది. కానీ అంత పెద్ద రాళ్లను మోసే శక్తి ఉడతకు లేదు. అప్పుడు ఉడతకి ఒక ఉపాయం తట్టింది. ఆ ఉడత మొదట సముద్రం నీటిలో మునిగి తన శరీరాన్ని తడుపుకుంది. తర్వాత ఒడ్డునున్న ఇసుకలో దొల్లింది. దానివల్ల ఇసుక రేణువులన్నీ దాని తడి చర్మానికి అంటుకున్నాయి. వెంటనే ఉడత వానరులు వేసిన రాళ్ళ మధ్యకు వెళ్లి తన ఒంటికున్న ఇసుకను అక్కడ విదిలించింది. ఇలా చేయడం వల్ల రాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న సందులను ఇసుకతో నిండి వారధి మరింత దృఢంగా మారుతుందని ఉడత భావించింది. ఉడత పదే పదే ఇలా చేయడం చూసి కొందరు వానరులు నవ్వుకున్నారు. నువ్వు చేసే ఈ చిన్ని సాయం ఈ మహాసముద్రంలో ఏ మూలకు వస్తుందని ఎగతాళి చేశారు. కానీ రాముడు ఆ ఉడత భక్తిని శ్రమను చూసి రాముడు ఆ ఉడతను ప్రేమగా దగ్గరకు తీసుకుని వానర సైన్యంతో ఇలా అన్నాడు. పెద్దరాలు ఎంత ముఖ్యమో వాటి మధ్య ఖాళీలను పూడ్చే ఇసుక కూడా అంతే ముఖ్యం. కార్యసాధనలో శక్తి భక్తి కంటే సంకల్పం గొప్పదన్నాడు. అప్పుడు రాముడు తన 3 వేళ్లతో ఆ ఉడత వీపుపై ప్రేమగా నిమిరాడు. అలా రాముడి వేల గుర్తులే ఉడత వీపుపై 3 చారలుగా ఏర్పడ్డాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.